హనుమంతుడు మంత్రశక్తితో జన్మించినవాడు. ఈ భూమండలంలో ఆంజనేయునితో సమానమైన దైవం లేదు. అందుకే హనుమాన్ చాలీసాలో సనకాది మునులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, శారదాదేవి, ఈశ్వరుడు, యమ, కుబేర, దిపాలకులతో సమానమని తులసీదాసు హనుమంతుణ్ణి కీర్తించారు. అనంతమైన శక్తికి, అఖండమైన ఐశ్వర్యానికి, సంపూర్ణ ఆరోగ్యానికి, భూత ప్రేత పిశాచ బాధలను తొలగించే యోగ తపస్వి హనుమంతుడు. విఘ్నాలు తొలగాలంటే గణపతిని, విజయాలు వరించాలంటే హనుమంతుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. అయితే హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన త్రయోదశాక్షరి మంత్రం ఒకటి పరాశర సంహితిలో చెప్పబడింది. ఓం నమో భగవతే వాయునందనాయ అనే 13 అక్షరాలు కలిగిన నామాన్ని నిత్యం జపించడం వల్ల శత్రుపీడలు, రుణబాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలుస్తోంది. ప్రతిరోజు జపించే శక్తి లేకపోయినా మంగళ, శని వారాల్లో ఈ మహా మంత్రాన్ని యథాశక్తి జపం చేయడం వల్ల హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.